హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ తాలూకా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. సో ఎక్కడ స్టార్ట్ అయిపోయాయి అంటారా? తెలంగాణలో ఇంకప్పుడే స్టార్ట్ చేయలేదు, బట్ ఆంధ్రాలో అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనకు ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు డౌట్స్ ఉండొచ్చు. సో మీరు వైజాగ్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, సో అటు సైడ్ వాళ్ళు ఉండొచ్చు. సో అగైన్ వాళ్ళందరికీ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి అని నేను క్లియర్గా చెప్పలేను, బట్ ఇప్పుడైతే ఒక లొకేషన్లో ఓపెన్ అయిందనమాట. సో ఆ లొకేషన్ పేరు వచ్చేసి కదిరి. సో ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే మీరు బుక్ మై షో యాప్లో ఎతికితే దొరకదనమాట. సో మీరు వచ్చేసి టికెట్ నౌ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది గైస్. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో లొకేషన్ దగ్గర కదిరి లొకేషన్ పెట్టుకొని ఓపెన్ చేస్తే మన గేమ్ చేంజర్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా స్టార్టింగ్ వచ్చేసి 300 రూపాయలు అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే పెట్టారనమాట. మనకి రీసెంట్గా మనకి ప్రైజ్లు కూడా పెంచారు, దానికి పెంచుకోవడానికి పర్మిషన్ కూడా వచ్చిందనమాట. సో అగైన్ అవన్నీ కూడా సెట్ అయిపోయినాయి గాయస్. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, లైసెన్స్లు పర్మిషన్లు అన్నీ అయిపోయినాయి. సో ప్రైజ్ హైక్ కూడా డీసెంట్గానే ఇచ్చారు, మరీ ఘోరంగా పెంచలేదన్నమాట. సో గేమ్ చేంజర్కి అంత పెద్ద బడ్జెట్ పెట్టినప్పుడు ఇలాంటి టికెట్ రేట్స్ అనేవి వర్తీ అనే చెప్తాను నేనైతే. సో డాకు మహారాజు అలాగే సంక్రాంతికి వస్తున్నాం, వీటికి కొంచెం ఒక 20% అలా తగ్గించారు, బట్ అగైన్ అన్నీ ఒకలాగే ఉన్నాయన్నమాట. అయితే గేమ్ చేంజర్ విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ లొకేషన్లో అయితే టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి గైస్. మరి మిగతా లొకేషన్స్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని మీరు అడగొచ్చు. సో దానికి కొంచెం టైం పడుతుంది గైస్, ఎందుకంటే రీసెంట్గా బుక్ మై షో నుంచి ఏ లొకేషన్స్లో వస్తాయి అని చెప్పి ఇంకా లిస్ట్ అయితే ఫైనలైజ్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు కొన్ని టికెటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని ఇంట్రడ్యూస్ అయినాయి గైస్. డిస్ట్రిక్ట్ యాప్ ఒకటి, అలాగే టికెట్ నౌ అని చెప్పి ఒక యాప్, జస్ట్ టికెట్స్ అని ఒక యాప్. సో చాలా రకాల యాప్స్ అయితే వచ్చేసినాయి గైస్. సో ఈ ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే, ఏ యాప్లో అయినా సరే టికెట్స్ అనేవి పెట్టొచ్చు అనమాట. సో చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే బుక్ మై షోకి మాత్రమే స్టిల్ అందులోనే చెక్ చేస్తూ ఉంటారు, అందులోనే అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పుష్ప నుంచి కూడా మారినాయి అనమాట అవి. మిగతా టికెటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా మా యాప్లో బుక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళైతే కొన్ని థియేటర్స్ ఆక్యుపై చేసుకుంటున్నారు అనమాట. సో అగైన్ మీరు ఆ యాప్స్ కూడా చెక్ చేసుకోండి, సజెషన్ అయితే అదే అనమాట. అలాగే మీది ఎక్కడ ఏ ప్లేస్కి సంబంధించిందో, మీరు ఏ లొకేషన్కి సంబంధించిందో మీరు నాకు ఒకసారి కింద కామెంట్ పెడితే ఆ లొకేషన్లో ఎప్పుడు టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, ఏ థియేటర్స్లో పెడతారు, అవన్నీ కూడా నేను క్లియర్గా కనుక్కొని మీకైతే నేను పోస్ట్ చేస్తాను గైస్. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది. థ్యాంక్ యూ గైస్.